రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మనకిచ్చినటువంటి గొప్పదైన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గతంలో బైబిల్ స్టడీలో ప్రారంభించాం. దాన్ని ఒక మాటను అక్కడ ఆధారం చేసుకొని కొన్ని విషయాలు నేర్చుకునుట అనే మాట మీద కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాం. 2-3 తరగతుల్లో కొన్ని ప్రభు ఎలాగూ ప్రార్థన చేశాడో అలాగూ మనం ప్రార్థన చేయాలి అని విషయాన్ని నేర్చుకున్నాం. అలాగ సువార్త పక్షంగా ప్రభు ఎలాగూ ప్రకటించాడో అనే విషయాన్ని తెలియజేస్తూ, అలాగూ ప్రభు ఏర్పాటు చేసుకున్న వారు ఎలాగూ ప్రభుని ప్రకటించారో మనం అలాగూ ప్రకటించాలి అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. ఈ దినం కూడా మరొక మాటను మనము 11-29 చదువుకున్న తర్వాత మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. చదవబడిన లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకోవాలి. అది మన జీవితంలో అంతం మట్టుకు మనం నేర్చుకునేవారిగా ఉండాలి. అది ప్రభు చెప్తున్న మాట. ఆయన దగ్గర మనం నేర్చుకునే క్రమంలో ఈ దినం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారం చేసుకొని 43వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలోని మాటను ఒకటి మనం చదువుతాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. దేవుని మహిమపరచుట అనే మాటను మనం నేర్చుకుందాం. దేవుని మహిమపరచడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కదా. 43:7 ప్రకారం సృజించిన మానవులు ఎందుకు సృజించబడ్డారు అంటే వారు నా మహిమ నిమిత్తమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని మహిమపరచటం అంటే ఆయనను ఘనపరచటం, ఆయన హెచ్చించటం, ఆయనకు తగిన, ఆయన అర్హతకు తగిన విధంగా మనం జీవించటం, ఆయన గౌరవించటం, ఇలా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఆయన మనల్ని సృజించాడు అంటే ఆయన మహిమ నిమిత్తం అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎఫెసీకి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన మొదటి అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలో ముందుగా ఆయన తన కోసం నిర్ణయించుకొని మనము తనైతే పరిశుద్ధులము నిర్దోషముండవనే జగత్తు పునాది వేయబడక ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ సృజించాను అని చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో. ఇక్కడ ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ద్వారా మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి, ఆయన నామానికి ఘనత కలగడానికి, ఆయనను మనం హెచ్చించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని మన మధ్యలో పెట్టుకోవాలి. దేవునిని మహిమపరచటం అనే ఈ కోణంలో మనం కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 96వ కీర్తనలో 7వ చరణాన్ని మనం చదివితే 96వ కీర్తనలో 7వ చరణం ఒక మాట మనం చూస్తాం. దేవుడు మనల్ని సృజించింది, ఏర్పాటు చేసుకుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఆయనకు మహిమ కలగడానికి, ఆయనకు మహిమను మనము ఆరోపించడానికి అనే మాట చూస్తాం. 96వ కీర్తనలో 7వ చరణంలో ఉన్నటువంటి మాట ఏంటంటే 7వ చరణంలో జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన సృజించబడిన జనములైన మనం
ఆయనకు మహిమ ప్రభావములు ఆరోపించేవారిగా ఉండాలి, మహిమ బలము ప్రభావములు ఆరోపించేవారిగా ఉండాలి అని దైవ గ్రంథం చెప్తున్న మాట అని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక తమ్ముడు పాడుతూ చివరి చరణంలో అన్నాడు కదా, ఈ జీవిత యాత్రలో ఏమీ సంభవించినా మహిమ నీకే ప్రభు, ఇది నా దీన ప్రార్థన. మన జీవితంలో మన జీవిత అంతం మట్టుకు మనం ప్రభుని మహింపరచాలి. ఇదే మన ప్రార్థన అయి ఉండాలి, ఇదే మన యొక్క గురి అయి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నాం. దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం అలా ఆలోచన చేసుకుంటూ వెళ్దాం త్వరగా. దేవుని మహిమపరచడానికి మనలో ఉండవలసినటువంటి కొన్ని అర్హతలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తే, తొమ్మిదవ వచనం, దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. దేవునిని మహింపరచడానికి మన ముందున్నటువంటి ఒక గొప్ప సాధనం ఏమిటి అంటే, మనం చదువుకున్న 9వ వచనం చివరి లైన్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, మారు మనస్సు పొందడం ద్వారా మనము దేవుని మహిమ పరచవచ్చు. మారు మనసు అంటే మనసు మారడం కదా. ఒకప్పుడు కఠినమైన మనసు, ఇప్పుడు జాలిగల మనసు. ఒకప్పుడు బాగా కోపపడేవాళ్ళం, ఇప్పుడు సాత్వికంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన మనస్సు భ్రష్టత్వానికి అప్పగింపబడింది, చెడుకు అప్పగింపబడింది, ఇప్పుడు పరిశుద్ధతకు అప్పగింపబడింది. ఇలా చెప్పుకోవచ్చు. నూతన నిబంధన గ్రంథంలో ఏమన్నాడంటే, మీరు మనస్సు మారి నూతన పరచడం వలన అన్నాడు కదా. కొత్త నిబంధనలో మనం గమనిస్తూ ఉన్నాం, మనస్సు మారాలి. యేసు ప్రభు వారిని సురక్షకునిగా అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందడం వల్ల సంఘంలో చేర్చబడ్డాం. ఆయన ప్రభువుని మనము హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారా రక్షింపబడుతున్నాం. వాస్తవమే, రక్షింపబడటం బాప్తిసం పొందటం ఒక మెట్టయితే, మారు మనసు అనేది ఆ పాపంలో ఉన్నవానికి అలాగే ప్రభువుని ఎరిగి సంఘంలో చేర్చబడిన వారికి కూడా వర్తింపజేసేటువంటి మాట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, 7 సంఘాలకు రాస్తున్నప్పుడు 5 సంఘాలకు ప్రాముఖ్యంగా మారు మనసుని గురించి దేవాతి దేవుడు మాట్లాడాడు. వారిలో ఉన్నటువంటి ప్రేమ తక్కువైంది అనే విషయాన్ని ఒకసారి మాట్లాడుతూ, అందులో మీరు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి అంటే ప్రేమను వృద్ధి పరుచుకోవాలన్నాడు. ఇంకా చాలా విషయాలు ఇలా ఉన్నాయి. అంటే దేవుని నమ్మిన బిడ్డలమైన మన జీవితాలలో మారు మనసు అనేది అది దినదినము జరగవలసిన ప్రక్రియ అనేది మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా మార్పు చెందాం, అది వాస్తవం. అది లోకానికి మనం ప్రభువుని ఎరిగాం అని బహిరంగ సాక్ష్యం ద్వారా, నీటి బాప్తిసం ద్వారా మనం సాక్ష్యం ఇచ్చాం. అయితే మనలో ఉన్నటువంటి ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మనలో ఉన్నటువంటి దేవునికి అసహ్యమైన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని, మనకు అంతకుముందు ఏవి ఇష్టం ఉన్నాయో వాటన్నిటిని ఒక్కసారి తీసివేసుకోవడానికి సరిపోదు కనుక దేవుని వాక్యపు వెలుగులో మనము సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ మన మనస్సును మార్చుకుంటూ ప్రభువుకు దగ్గరగా జీవించడం ద్వారా దేవునికి మహిమను మనం చెల్లించగలం. మొట్టమొదటి మాట మనం చూస్తాం, దేవునిని ఎలా మహిమపరచగలమంటే మనము మారు మనస్సు అనుభవంలో నడవడం ద్వారా మనము ఆ ప్రభువుని మహిమ పరచగలం. క్రితంలో మనం జీవించిన జీవితం, ఇప్పుడు ప్రభువులోనికి వచ్చిన జీవితం మనం బేరీజు వేసుకున్నప్పుడు
మనకు మన మనస్సాక్షి మనకు బోధిస్తూ ఉంటుండగా అంతకుముందు మనం జీవించిన జీవితానికి ఇప్పుడు జీవించిన జీవితానికి ఆ తేడా కనబడాలి. ఒకవేళ అంతకుముందు ప్రేమించిన వాటిని ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామంటే మనలో ఏం కలగలేదంటే మారు మనసు కలగలేదు. ఒకవేళ ఆ క్షణంలో నువ్వు ప్రభుని అంగీకరించాను హృదయంలో అని చెప్పుకోవచ్చు, కానీ మారు మనసు అనేది నిత్యము జరగవలసిన ప్రక్రియ అని మొదటే నేను చెప్పాను. ఇది మనలో జరగాలి. దీని ద్వారా ప్రభు మహిమ పొందుతాడు. మొదటి మాట. రెండో మాట చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఇది నేర్చుకోవాలి అనే మాట చూస్తాం. 6వ అధ్యాయం 18వ వచనం. 6:18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఇరవయో వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. మరొక సాధనం ఏమిటంటే మనము దేవుని మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహం చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దేహం ఎవరిది అంటే ఆయన సృజించాడు అని మొదటే మనం చెప్పుకున్నాం కదా. 43 యెషయా గ్రంథం ప్రకారం, అలాగే ఎఫెసీలు రాసిన మొదటి పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు కలుస్తున్న మాట ప్రకారం ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవం, ఆయన సృజించిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఆయనకు మహిమ తేవడానికి మన దేహం, ఆయన రూపించిన ఈ దేహం అవసరమైంది అన్నాడు. ఆ మాట చెప్తూ ముందు వచనాలు 20వ వచనంలో ఏమన్నాడంటే 20వ వచనంలో మీ దేహముతో దేవుని మహిమపరచుడే అన్నాడు. 18 నుంచి 19 వచనాల్లో 18, 19లో ఒక విషయాన్ని చెప్పాడు కదా. ఆ విషయంలో ఏముందంటే మన దేహము ద్వారా పాపము చేస్తే దేవునికి మహిమ రాదు అన్నాడు. అంటే ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తామంటే మన దేహాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకొనడం ద్వారా అన్నాడు కదా. తెస్సలోనిక పత్రికలో కూడా ఈ మాట చెప్పాడు 4వ అధ్యాయంలో. మీ ఘటమును కాపాడుకొనట దేవుని చిత్తం అన్నాడు. అక్కడ పరిశుద్ధతతో కాపాడుకొనటే దేవుని చిత్తం అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైనడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము దేవుని గుణగుణాలలో నిర్గమాకాండంలో మోషే దేవుని మహిమ చూడాలని కోరుకున్నప్పుడు నీవు నా మహిమను చూడలేవని ఆయన కనికరము, ఆయన దయ, ఆయన ఉన్నటువంటి గుణగుణాలను, ప్రేమను ఆయన చూపించాడు అక్కడ కదా. అవి ఆయన గుణగుణాలను జ్ఞాపకం చేస్తుంటుండగా పరిశుద్ధతలో మనము జీవించడం ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధునిగా చేయబడ్డాడు. ఎలాగూ చేయబడ్డాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరిశిలువలో చిందించినటువంటి ఆయన అమూల్యమైన విలువైన రక్తధారల ద్వారా కడగబడటం ద్వారా పాపములో ఉన్న ప్రతి మానవుని హృదయం కడగబడటం ద్వారా పరిశుద్ధులుగా చేయబడ్డాం. దైవగ్రంథం చెప్తున్న మాట అదే కదా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, వెండి బంగారం లాంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ పరిశుద్ధమును నిర్దోషమును నిష్కలంకమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఈ పరిశుద్ధపరచబడిన జీవితం మనం కాపాడుకోవాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా ఈ దేహము ద్వారా దేవునిని మహిమపరచాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని నివసించే ఆలయమైన ఈ దేహాన్ని దేవుని కొరకు మనం వినియోగించడానికి ఆయన కోరుకుంటుంది మనలో పరిశుద్ధత, పవిత్రత అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధతను ప్రేమించేవాడు కదా. అపరిశుద్ధతలో ఉన్న స్థలాలలో ఆయన నివసించేవాడు ఎంత మాత్రమూ కాదు. ఒకవేళ మన హృదయాలలో అపరిశుద్ధత, దేవునికి అసమాధానమైన పరిస్థితులు ఉంటే ప్రభు మనలో ఉండడు. మనం ప్రభుకి మహిమ చెల్లించిన వారం కానే కాదు. రెండవ మాట చెప్తా ఉన్నాను. ఒకటి, మారు మనసు పొందడం ద్వారా ప్రభువుకు మహిమ చెల్లించగలం, అది దినదినము జరగవలసిన ప్రక్రియ. రెండవది, పరిశుద్ధత ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, దానిని కాపాడుకునడం ద్వారా, అదే తెస్సలోనిక పత్రికలో చెప్పాడు, మీ ఘటములను కాపాడుకున్నటయే దేవుని చిత్తం. అలాగూ కాపాడుకునడం ద్వారా మనము దేవునిని మహిమపరచగలం. అలా కాపాడుకోవాలి అంటే కీర్తన గ్రంథంలో చెప్పాడు కదా, మీ హృదయంలో ఏముండాలి, పాపము చేయకున్నట్లు 119వ కీర్తనలో
మీరు పాపము చేయకున్నట్లు మీ హృదయంలో వాక్యమును ఉండనీయండి. వాక్యం ఎప్పుడైతే ఉంటుందో పాపానికి దూరంగా ఉంటాం. వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుండగా మనము పాపానికి దూరంగా ఉంటాం. యేసేపు పాపానికి దూరంగా పారిపోయినవాడు కదా, పరిశుద్ధతను కాపాడుకున్నవాడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని ఒక స్పృహతో కలిగి ఐగుప్తులో సైతం తనను తాను కాపాడుకున్నవాడు యేసేపు. ఆ పరిశుద్ధతను దేవుని దగ్గర నేర్చుకున్నాడు. దేవుని గుణగుణాలను నేర్చుకున్నాడు. ఆయన మహిమపరచడం ఎలాగో నేర్చుకున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వారు బబులోను దేశంలో ఉన్న వారు ఆహారం ద్వారా అపరిశుభ్రం అవుతామనే ఉద్దేశాన్ని కలిగిన వారై దాని ద్వారా కూడా దేవుని మహిమపరచాలనే ఒక ఉద్దేశంతో వారి జీవితంలో ప్రభువుని హెచ్చించడానికి, ప్రభుని మహిమపరచడానికి వారు తినాల్సిన ఆహారం అది చాలా శ్రేష్టమైనదైనా దానిని వదులుకొని వారు శాఖధాన్యాలు కదండి వారు తీసుకొని వారు ముఖములు తేజస్సు కలిగిన ప్రభువుని మహిమపరిచేవారిగా వారు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ప్రభుని మహిమపరచడం అనే కోణంలో రెండవది మన దేహాలను మనం పరిశుద్ధంగా కాపాడుకో. ఈ లోకంలో చాలా అపరిశుద్ధత మన చుట్టూ ఉంది, లోకంలో కనిపిస్తూ ఉంది. దీన్ని దాటుకొని వెళ్ళడానికి ఒక సాధనం ఆ ప్రభు యొక్క వాక్యమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధులమై మనం జీవించడం ద్వారా దేవునికి మహిమను చెల్లించగలం. మరొక మాట చూస్తాం. ఆ కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ చరణం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ చరణం. ఇది మనకు తెలిసిన విషయం. 50వ కీర్తనలో స్తుతియాగమునర్పించువాడు నన్ను మహిమ పరుచున్నాడు. చాలు. స్తుతియాగము అర్పించడం ద్వారా దేవునిని మనం మహిమ పరచగలం. మరొక సాధనం ఏంటంటే దేవుడు మనకిచ్చిన సాధనం ఆ ప్రభుని హృదయమారా స్తుతించేటువంటి అనుభవం ద్వారా దేవునిని మనం మహిమపరచగలం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీ జీవ ఫలములు దేవునికి అర్పించండి. ఆదివారం ప్రభు సన్నిధిలో మనం చేరినప్పుడు హృదయమారా మనం ప్రభుని స్తుతించి ఘనపరచాలి. గొప్ప స్వరం. లూకా సువార్త అనుకుంటా మాట 17వ అధ్యాయంలో చూద్దాం. చూడండి 17వ అధ్యాయం లూకా సువార్త 17వ అధ్యాయం 16 అనుకుంటాను. 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదములెద్ద సాగిలపడెను. ఎవరు? అతను సమరేడని చెప్పబడింది, కానీ అంతకుముందు అతని స్థితి ఏమిటి? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారిలో శుద్ధుడైన వాడు ఒకడు వచ్చి యేసు పాదముల దగ్గర సాగిలపడ్డాడు. సాగిలపడే ముందు ఏం చేశాడు? చదవండి ఆ లైన్లో. గొప్ప శబ్దముతో కదా, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ క్రమంలో ఆదివారం ఆరాధనలో కూడా మనం ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటుండగా హృదయమారా సంతోషంతో చెప్పేటప్పుడు మాటలు చాలా గంభీరంగా ఉంటాయి కదా. గొప్ప స్వరంతో చెప్తాం. దిగాలుగా చెప్పేటప్పుడు ఎలా చెప్తాం? దుఃఖ స్వరంతో చెప్పేటప్పుడు స్వరం బూడిపోయినట్లా ఉంటుంది. గొప్ప స్వరముతో వాడు యేసు పాదముల ఎదుట సాగిల పడ్డాడు. అలాగూ చేయటం ద్వారా మనం ప్రభుని మహిమపరచగలం అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మన స్వరముల ద్వారా కదండి మనం ప్రభుని మహిమపరచవచ్చు. ఆయన ఎదుట సాగిలపడి అనే మాటకు ముందుగా ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటను స్తుతియాగము ఇవన్నీ కూడా ఆ ప్రభువుని హెచ్చించేవిగా మనకు కనబడతా ఉన్నాయి. అలాగే మనం చూద్దాం. మరొక మాట మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్తలో 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట అది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. దేవునిని మహిమపరచటానికి మనకు ఇవ్వబడిన మరొక సాధనం ఏమిటి అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సంపూర్ణంగా చేయడం. అరకొరగా చేయడం కాదు, సంపూర్ణముగా చేయడం. మనకి ఏ పని అప్పగింపబడిందో
ఆ పనిని మనం సంపూర్ణంగా చేయడం ద్వారా దేవునికి మహిమ ఆపాదించబడతా ఉంది. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆ విషయాన్ని ఆయన ఎరిగిన వాడై ఆ ప్రభు అయిన దేవుని నేను మహిమపరచడానికి వచ్చాను అనే విషయాన్ని ఆయన ప్రార్థన చేస్తూ, నీవు నా చేతికి ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా నేను నెరవేర్చాను అనే మాటను చెప్పాడు. మనం కూడా దేవుని పని కొరకై నిర్ణయింపబడిన వారం, దేవుని పని కొరకై మనం ఏర్పాటు చేయబడిన వారం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకోవడంలో నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీటింగ్స్ అప్పుడే పనులు కాదు, మరొకసారి పనులు కాదు, కానీ ప్రతి నిత్యం మనము దేవుని పనిని కలిగి ఉండాలి. తమ్ముడు జ్ఞాపకం చేశాడు ఆదివారం ఆరాధనలో, ఆయన శరీరము తిని ఆయన రక్తమును తాగు ప్రతివాడు ప్రభు వచ్చినంత మట్టుకు ఆయన మరణమును ప్రచురము చివర కదా. పని కలిగి ఉన్నాం మనం. ఆ పనిని మనము సంపూర్ణముగా చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంది. నాకేం తలాంతు ఉంది, నాకేం వరం ఉంది, నేనేమి చేయగలను అనేది కాదు. ఆయన నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ శక్తి, నీ సామర్థ్యం చూసుకుంటే నీవు బలహీనుడు అవుతావు. మోషే అన్నాడు, నేను నత్తివాడను అన్నాడు కదా. నేను మందము, నోటి మాంద్యము కలవాడను, నేను ఏమి చేయగలనంటే మోషే నీవు వెళ్ళుము అన్నాడు కదా. నీ నోటికి అహరోను ఉంటాడు తోడుగా అని అహరోను పంపించాడు. కర్రతో అద్భుతాలు చేయించాడు కదా. ఆయన మోషేను నడిపించాడు. తన జనాంగమైన ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి ఒక నాయకునిగా మోషేను ఒక సాధనముగా వాడుకున్నాడు. నన్ను వాడుకుంటాడు. అలాగే ఆయన మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన పని కొరకై మనము ఆయన పని చేయడానికి ఆయన మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడో అనే ఉద్దేశం ఎరిగినప్పుడు మనం ఆయన పనిని పరిపూర్ణంగా చేయగలుగుతాం. మన బలహీనతలు, మన సామర్థ్యం మనం చూసుకున్నప్పుడు కొన్నిసార్లు ఆయన పనికి మనం ఆటంకంగానే ఉంటాం. కానీ మనము ప్రభుపై ఆనుకొని, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ పని నేను సంపూర్ణంగా నెరవేర్చడానికి శక్తిని అనుగ్రహించమంటే ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాగూ మనం సాగిపోవాలి. మరొక మాట జ్ఞాపకం చేస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. త్వరగా నింపిస్తాం. 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఈ మాట చాలు. మనము దేవుని మహిమపరచడానికి మనము చేయవలసింది ఏమిటి అంటే మీరు బహుగా ఫలించాలి అన్నాడు కదా. మనము ఫలించాలి, దేవుని ఉద్దేశం అది. ఫలించాలి, అది ఆయన ఉద్దేశం. మనము అంజూరపు చెట్టు గురించి వింటాం కదా. 3 ఏళ్ళ నుండి వెతుకుతూ ఉంటే ఒక ఫలం కూడా లేదు అంటే నరికివేయమనగా ఈ ఏడాది కూడా చూద్దాం అన్నాడు. త్రవ్వి ఎరువు వేసి నీరు పెడతానన్నాడు కదా. ఫలములు లేని చెట్టును చూసి ప్రభు కోపించేవాడిగా ఉన్నాడు. ఫలములు మాత్రమే కాదు కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం బహుగా ఫలించాలి అన్నాడు. అంటే బహుగా అంటే విస్తారంగా కదా, ఎక్కువగా ఫలించాలి. నేను ఈ 2024 అంతంలోనికి దగ్గరగా వస్తున్నాం. మనం ఎలా ఫలించామో కదా, ఎలా ఫలాలను ఇచ్చామో. గలతీ పత్రిక 5:22 ప్రకారం ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ఆత్మ ఫలమేమనగా అంటూ ఆ లక్షణాలను చెప్పాడు. ఆ లక్షణాలు మనం ఒకసారి చదువుదాం, మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. 5:22 గలతీ పత్రిక 5:22. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా మన ఆత్మ ఫలాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. వీటిలో మనం బహుగా ఫలించామో లేదో మనమే ఆలోచన చేసుకోవాలి. మనము ఫలించే అనుభవంలో, ఆత్మీయతలో అలాగూ ఫలిస్తూ ఉంటుండగా ప్రభువుకి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. ప్రేమలోను, సాత్వికములోను, దీర్ఘశాంతంలోను,
దయాళుత్వంలోను, మంచితనంలోను, ఆశానిగ్రహం కూడా చాలా ప్రాముఖ్యమైనది. తమ్ముడు ఒకసారి జ్ఞాపకం చేశాడు బైబిల్ స్టడీలో. మనం ఆశా నిగ్రహం లేకనే కొన్నిసార్లు అప్పుల బారిన పడతా ఉన్నాం కదా, అనవసరమైన వాటి వైపు మనం పరిగెడతా ఉన్నాం. అలాగ మనం జీవించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా ఒక మాట మనకు అర్థం చేసుకోవడానికి దీనికి అనుగుణంగానే మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికలో చిన్న మాట ఒకటి జ్ఞాపకం చేద్దాం. 1వ అధ్యాయంలో 13వ వచనం 12, 13 కలిసి ఉన్నాయి కదా. పదమూడవ వచనం తమ్ముడు, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులు ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి, కానీ ఇదివరకు ఆటంకపరచబడితని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అన్నాడు. అక్కడ మనం చదువుకున్న మాటలో ఆత్మ ఫలమేమనగా అన్నాడు, ఇక్కడ ఆత్మల ఫలము అన్నాడు కదా. అనేకులను ప్రభువులోనికి నడిపించడం ద్వారా అనేక ఆత్మలను మనం కనిన వారిగా ఉంటాం. పౌలు చెప్పాడు, నేను కనిన నా నిజ కుమారుడైన తిమోతి అన్నాడు కదా. అలాగూ దేవుని వాక్యము ద్వారా అనేకులను మనం సంపాదించుకోవడం ద్వారా మనము ఆత్మల సంపాదకులం అవుతాం. మనం బహుగా ఫలించిన వారం అవుతాం. అందుకే యోధా పత్రికలో చెప్పాడు, మీరు కొందరినైనా అగ్ని నుండి లాగినట్లు లాగుడి అన్నాడు. మనం ఏ విధంగా అగ్నికి వెళ్లకుండా ప్రభు మనల్ని కాపాడాడో రుచి చూసిన మనం ఇతరులను అగ్నిలోనికి దిగబోతున్నటువంటి వారిని, పడిపోబోతున్నటువంటి వారిని అగ్ని నుండి లాగాలి. ఇది మన బాధ్యత. ఇలాగూ ఆత్మల ఫలము కలిగిన వారమై మనం ప్రభుని మహిమ పరచాలి. అప్పుడు ప్రభు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావని ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. 5కి 5 కదా, బహుమానాలు ఇస్తాడు. ఆయనకు మహిమ మాత్రమే కాదు కానీ నీకు కూడా ప్రభు ఆ యొక్క ఉన్నతమైన స్థానంలో ఘనపరుస్తాడు నిన్ను, నన్ను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము 5 మాటలు చెప్పుకున్నాం. మొదటిది, మారు మనసు పొందుట ద్వారా ప్రభువుకు మహిమ, పరిశుద్ధంగా జీవించుట ద్వారా ప్రభువుకి మహిమ, స్తుతియాగమును అర్పించుట ద్వారా ప్రభువుకి మహిమ, అలాగే దేవుని పనిని సంపూర్ణముగా చేయటం ద్వారా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా ప్రభువు అప్పగించిన పనిని ప్రభు కొరకై సంపూర్ణంగా చేయటం కదా, అది దేవునికి మహిమ. ఇప్పుడు మన ప్రియులు చాలామంది తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వారు కొన్నిసార్లు తింటారు, కొన్నిసార్లు తినరు. కొన్నిసార్లు ఆకలి దప్పులు ఉన్నాయి వారి జీవితాలలో. కొన్నిసార్లు కొట్టబడతా ఉన్నారు సువార్త చెప్తూ ఉంటే. కొన్నిసార్లు వారి మధ్య చెప్పకూడదనే ఆటంకాలు ఉన్నాయి, దూషణకరమైన మాటలు ఉన్నాయి. అయితే వారు ఎందుకు వెళ్ళారు అంటే వారు దేవుని పని నిమిత్తం వెళ్ళారు ఆ స్థలానికి. ఇప్పుడు వారు మరలా మధ్యలో ఆపేసి రావచ్చు, కానీ దేవుని పనిని సంపూర్ణంగా వారు చేయలేని వారు అవుతారు. దేవుని దగ్గర వారు జవాబు చెప్పవలసిన వారు అవుతారు. అందుకని వారు నిలిచి దేవుని పనిని అలాగూ జరిగిస్తూ ఉన్నారు. చాలామంది అలాగే మిషనరీలుగా ఇతర యొక్క రాష్ట్రాలు, నార్త్ ఇండియా చాలామంది వెళ్ళారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, బహిరంగ సువార్తను ప్రకటించడానికి ఏమాత్రం అనుకూలమైన పరిస్థితులు కానే కాదు అవి. అయినా వారు ప్రార్థనాపూర్వకంగా, వ్యక్తిగతంగా వారు పనులు చేసుకుంటూ సేవలో దేవుడు అప్పగించిన ఆ పనిని వారు సంపూర్ణంగా చేయటానికి ఇష్టపడ్డారు. చాలామంది ఆ స్థలాల్లో పనిచేస్తూనే మరణానికి పాత్రులు అయిపోయారు. అది వారు దేవుని అప్పగించిన పని అని నిర్ణయించుకొని వారు చేయడం ద్వారా అది జరిగించారు అనే విషయాన్ని చూస్తాం. 5వ మాటగా మనం చూసాం కదా, మనం బహుగా ఫలించడం ద్వారా ప్రభువుకి మహిమ కలుగుతూ ఉంది. మనం ఫలించాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మలను రక్షించే వారిగా మనం ఫలించాలి అనేది ప్రభువు కోరుకుంటున్నటువంటి మాట. మరి 2 మాటలు ఉన్నాయి, మరొక 2 మాటలు ఉన్నాయి. అయినా సమయాన్ని బట్టి మనము ముగించుకుందాం. ఈ మాటల ద్వారా మనం హెచ్చరింపబడుతున్నది ఏంటంటే, ప్రభు దగ్గర మనము నేర్చుకుంటున్న ఈ కోణంలో ఆయనను మహిమపరచటం అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయనను మహిమపరచకపోతే ఆయన మనల్ని భ్రష్టత్వానికి, నాశనానికి, ఇబ్బందికరమైన పరిస్థితులకు అప్పగిస్తాడు.
ఆయనను మహిమపరచిన వారిని ఆయన లెక్కలో మనం లేనివారిగానే ఉంటాం. ఆయన లెక్కలో లేకపోతే, ఆయన సన్నిధి, ఆయన ప్రకాశం మనకు లేకపోతే మనం విడవబడిన వారిని అవుతాం. విడవబడిన వారి పరిస్థితి చాలా ఘోరమైంది. అది మనము చెప్పలేనిది. ఆయన సన్నిధిలో ఆయన సృజించిన ప్రజలుగా, ఆయన మహిమ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న జనులుగా మనం ఆయనను మహిమపరిచి, ఆయనను ఘనపరిచి, ఆయన కొరకు జీవించి మన జీవితాల ద్వారా ప్రభుని హెచ్చిద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.